నమస్కారం. వనితా టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను అంటూ తన పాటల ప్రస్థానాన్ని ప్రారంభించి అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కలనా అంటూ అందమైన పాటల్ని వెన్నెల్లాంటి చల్లని గీతాల్ని తన గళంలో ఒదిగిపోయేలా చేసి చక్కటి గీతాలాపన చేస్తూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నటువంటి మెలడీ క్వీన్ శ్రీమతి సునీత. ఒక మంచి సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, వ్యాఖ్యాతగా కూడా నిలదొక్కుని వనితగా ముందడుగు వేస్తున్నటువంటి శ్రీమతి సునీతతో మరి ఈ నూతన సంవత్సరం సందర్భంగా కాసేపు ముచ్చటిద్దాం. హలో సునీత గారు. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో న్యూ ఇయర్ని అందరూ చాలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సింగర్స్ అయితే బిజీ అయిపోతారు. సో మరి ఈ న్యూ ఇయర్ని మరి ఈ సింగర్ ఎందుకు ఇంట్లో ఉండి పిల్లలతో ఉండి ల్యాంకో హిల్స్లో మా కమ్యూనిటీలోనే సెలబ్రేట్ చేసుకుంది? అందుకే కదా దట్ ఈస్ సునీత గారు. గత 6-7 ఏళ్ళుగా నేను కంప్లీట్గా ఇంటి పట్టునే ఉండి నా ఫ్యామిలీతోనే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఈ ఇయర్ కూడా అలాగే? ఈ ఇయర్ కూడా అంతే. ఓకే. సో చిన్నప్పుడు ఎలా చేసుకుంటూ ఉండేవారు మీరు? చిన్నప్పుడు ఏం తెలుసు, ఫ్రెండ్స్ గ్రీటింగ్ కార్డ్స్ ఎక్కువ ఇవ్వడం తీసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ఒక 5 minutes డిలే అయితే అవును నా కార్డ్ ఏది అని అడిగేసేదాన్ని నా ఫ్రెండ్స్ని. అలా గ్రీటింగ్ కార్డ్స్ కలెక్ట్ చేసుకొని పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫస్ట్ నుంచి. అంతే. అది ఇది ఒక్కటనే కాదు, ఏ ఒకేషన్ వచ్చినా, ఏ పండగ వచ్చినా, ఏం వచ్చినా కూడా ప్రతిదీ బాగా ఎంజాయ్ చేసేదాం. ప్రతి వాళ్ళు న్యూ ఇయర్కి ఒక రిజల్యూషన్ అనుకుంటుంటారు కదా, మీకేమైనా రిజల్యూషన్ ఉందా? రిజల్యూషన్స్ ఏం లేవండి. ఎప్పుడు న్యూ ఇయర్కి ఎప్పుడు రిజల్యూషన్ లేదు. సో అంటే ఎవ్రీడే ఈజ్ ఛాలెంజింగ్ డేలా మీరు తీసుకుని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఛాలెంజింగ్ డే అని అన్నాను, లైఫ్ ఈజ్ ఛాలెంజ్, ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. అలాంటిది చిన్నవి వస్తూ ఉంటాయి, ఛాలెంజింగ్ కాదు కానీ ఇట్ ఇన్స్పైర్స్ మీ. ప్రతిరోజు నాకు ఒక ఇన్స్పిరేషన్, ఏదో ఒక రకంగా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. సో మీరు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు కదా, ఆల్మోస్ట్ అందరితో వర్క్ చేశారు మీరు. సో మీకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు మీరు పాడిన వాళ్ళలో? ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఫస్ట్ నుంచి, అంటే నేను పాడినా పాడకపోయినా ఫార్చునేట్లీ నేను పాడాను ఆయనకి, ఇళయరాజా గారు. తమిళ్ నేను కన్నడలో ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంది, ఆ స్టైల్ అర్థం చేసుకొని ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి. కొన్ని పాటలు ఏంటి నాకు హీస్ లైక్ ఎ గాడ్ ఫాదర్ టు మీ. కీరవాణి గారు, ఆయన ఎన్నో పాటలు నాకు చాలా ఇష్టం. అలాగే మణిశర్మ గారి కొన్ని హార్ట్ టచింగ్ సాంగ్స్ ఉంటాయి, అవంటే చాలా ఇష్టం. అయితే ఇళయరాజా గారికి మీరు పాడిన ఒక మంచి పాట మా ప్రేక్షకుల కోసం పాడతారు? తమిళ్ ఎక్కువ పాడాను నేను ఇళయరాజా గారికి. నినెత్తవరం కేట్ మనం படிக்கும் ஒரு பாட்டு இனிக்கும் ஸ்வரம் கேட்டு அதை எடுத்து செல்லும் காற்று கோலமேனிதான் எந்தன் கனவில் தோன்றுமே வரம் தாராதோ பூமரம் இனி தீராதோ కాదల్ దాగం. ఇది ఉన్నికృష్ణ గారు నేను కలిసి పాడాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. సునీత గారు అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటి పాట. అండ్ మీరు ఇలా నా పక్కన కూర్చున్నప్పుడు నేను మిమ్మల్ని ఆ పాట అడగకపోతే మా ప్రేక్షకులు అస్సలు ఒప్పుకోరు. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ ఆ పాట ఏంటో. ఈ వేళలో కాకుండా వేరే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అది మీరు పాడి చాలా ఇయర్స్ అయిపోయినా, అది కెరియర్ బిగినింగ్ లో సాంగ్ అయినా నేను చాలా సంవత్సరాలు అయింది పాట పాడి అన్న ఫీలింగే నాకు లేదు. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు మీలా అడుగుతూనే ఉంటారు. డెఫినెట్ గా మీ కెరియర్ బిగినింగ్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే ఫ్రెష్ గా ఉంది ఆ పాట. సో ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం పాడతారా? ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే
ఏ మాయ చేశావు. ఫస్ట్ ట్రాక్ విన్నప్పుడు ఎలా ఉందో అసలు అదే ఫీల్ ఇప్పటికీ కూడా. వావ్, నాకు చాలా ఎక్సలెంట్ అసలు. నేను ఎలా పాడతానో నాకు తెలియదు. ఈ పాట ఎప్పుడు పాడినా కూడా నేను వెనక్కి తిరిగి చూసుకొని ఓ ఇలా పాడానా అలా పాడానా అని ఎప్పుడు అనుకోలేదు. ఐ జస్ట్ సింగ్ అంతే. ప్రతి నిమిషము నేను నా గుండె చేజారిపోయింది నీ నీడగా నా వైపు రానుంది దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. సాధారణంగా ఎవరైనా ఒక రంగంలో ప్రయత్నిస్తారు, ఆ రంగంలో నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక సింగర్గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక వ్యాఖ్యాతగా, యాంకర్గా కూడా మీరు అంటే ఇప్పుడు సింగర్గా మీకు మంచి స్థాయిలో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా అంతే స్థాయిలో నిలదొక్కుకోగలిగారు, వ్యాఖ్యాతగా కూడా మీరు ముందుకు రాణిస్తున్నారు. ఇది ఎలా పాసిబుల్ అయింది మీకు? అండ్ ఈ మూడు మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు? అది ఒక్కసారి ఆ సీక్రెట్ ఏంటో మాకు చెప్పాలి మీరు. ఎలా మేనేజ్ చేశానో నాకు తెలియదు, నిజంగానే తెలియదు. ఏమో నేను ఎంత బాగా చేయగలిగితే అంత బాగా చేశాను అంతే. అఫ్ కోర్స్ వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా లోపాలే ఉంటూ ఉంటాయి. అయ్యో ఈ పాట ఇలా కాదు, ఈ డబ్బింగ్ ఇలా కాదు, లేకపోతే ఈ యాంకరింగ్ ఇలా కాకుండా ఇలా అడుగుంటే బాగుండేది క్వశ్చన్, లేకపోతే ఇలా హోస్ట్ చేస్తే బాగుండేది అనుకుంటూనే ఉంటాను. తెలీదు ఎలా మేనేజ్ చేశానో లేకపోతే ఎలా చేశానో నాకు ఏమీ తెలీదు. ఈ మూడు రంగాల్లో ఏది ఇష్టం అంటారా? నాకు భగవంతుడు ఇచ్చిన గొంతు అంటే నాకు చాలా ఇష్టం. సో నేను ఏం చేస్తే అది ఎంజాయ్ చేస్తూ చేశాను నేను. ఐ లవ్ మై జాబ్, ఐ లవ్ మై ప్రొఫెషన్. నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట, పూల తోటలకు పరిమళమిచ్చే ఘుమఘుమ పాట, నీలి మబ్బులకు స్నానం పోసే చిటపట పాట, రామచిలుకలకు మన్నెలు అద్దే రంగుల పాట, కన్న తల్లులను నిద్దుర పుచ్చే ఊయల పాట, దైవాన్ని మేలు కొలిపే దీపధూపాల పాట, నా పాట తేట తెలుగు పాట. మీరు మీ కెరియర్ బిగినింగ్ నుంచి మీ పాటల ప్రస్థానం ఇంతవరకు వచ్చింది. సో చాలా ఒడిదుడుకులు ఫేస్ చేసి ఉంటారు. ఎలా అధిగమిస్తూ వచ్చారు? ఎవరి సపోర్ట్ ఉంది మీకు? ఒడిదొడుకులు అనేది చాలా కామన్ వర్డ్. ఇది కష్టం లేకపోతే సుఖం విలువ ఉండదు కదా జీవితంలో. అలాగే కష్ట సుఖాలు అనేవి ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉండి ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేయడం అలవాటు అయిన తర్వాత చిన్న చిన్న చికాకులు తప్పవు. అండ్ స్పెషల్లీ విమెన్ అన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది, ఇటు పర్సనల్ లైఫ్ అటు ప్రొఫెషనల్ లైఫ్. అంటే దేన్ని వదిలిపెట్టలేని మనస్తత్వం మనది అని చాలా స్ట్రాంగ్గా అందరూ ఒప్పుకున్న విషయం. అది సహకరిస్తూనే ఉన్నారు, చాలామంది సహకరిస్తున్నారు, చాలామంది నెగిటివ్గా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇన్స్పైర్ చేస్తారు, కొంతమంది డీమోటివేట్ చేస్తారు, కొంతమంది. బట్ వీటికి అతీతంగా మీరు అన్నట్టు ఇందాక సెల్ఫ్ మోటివేషన్ ఏదైతే అన్నారో ఆ మాట చాలా మంచి మాట. ఏ రోజుకి ఆ రోజు మోటివేట్ చేసుకుంటూ వెళ్ళడమే మనకి. మనం ఇంకోళ్ళ దగ్గర నేనైతే ఇంకోళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నన్ను మోటివేట్ చేయాలి, లేకపోతే వాళ్ళు నన్ను నాలుగు మంచి మాటలు మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు ఇన్స్పైర్ చేస్తే నేను ఇట్స్ నాట్ లైక్ దాట్. ఐ లవ్ మై సెల్ఫ్. ఒకవేళ ఇక్కడ కనుక ఆపర్చునిటీ లేదు అయిపోయింది అని అనుకుంటే కనుక ఇంకొక రంగం నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్న మనస్తత్వం నాది. అలా నా ఆలోచన విధానం అంతా అలా ఉంది కాబట్టి మేబీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా డిసప్పాయింట్మెంట్ అంటూ నాకు తెలీదు. సో ఇప్పటివరకు మీరు చాలా సునీత గారు ఇప్పటివరకు చాలా మెలోడియస్గా ఉండే పాటలు చాలా పాడారు.
మీరు మెలోడీ క్వీన్. సో అన్ని మెలోడీ సాంగ్స్ పాడుతూ కీరవాణి గారి కంపోజిషన్లో ఒక డిఫరెంట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేయించారని చెప్పాలి మీతోటి కీరవాణి గారు. వేదన్ సినిమాలో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది పాట. మా అమ్మకి చాలా మంది పెద్దవాళ్ళకి పిల్లలకి వయసుతో సంబంధం లేకుండా నచ్చిన పాట అది. కానీ అది ఒక డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది అనుకోకుండా. వాయిస్ మాడ్యులేట్ చేసి లేకపోతే ఓపెన్గా పాడగలదు అని తెలిసింది మాత్రం కీరవాణి గారి దగ్గర నుంచి. ఓకే ఓకే, ఒకసారి ఆ సాంగ్ పాడతారు. గుండె గుబులు నీ గంగకు వదిలి, ముందు వెనుకలు ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు అప్పులు తాతల కొదిలి, సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి, తెరలను వదిలి పొరలను వదిలి, తొలి తొలి విరహపు చెరలను వదిలి, గడులను వదిలి ముడులను వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఇంటర్వ్యూ అయిపోయి ఎగిరిపోతే ఎంత బాగుంది అనిపిస్తుంది. నిజంగా అలా గాల్లో ఎగురుతూ ఉంటే ఎంత హ్యాపీనెస్ వస్తుందో మీ పాట వింటుంటే అలాంటి ఫీల్ వచ్చింది. గుండె గుబులుని గంగకు వదిలి, ముందు వెనకలు ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు ఒప్పులు తాతల కొదిలి, సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి, తెరలను వదిలి పొరలను వదిలి, తొలి తొలి విరహపు చెరలను వదిలి, తొరులను వదిలి ముడులను వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అండ్ మన లెజెండరీ సింగర్స్ని తీసుకుంటే సుశీల్ గారు కానీ, జానకి గారు కానీ, చిత్ర గారు, బాలు గారు, సో ఇలా చాలామంది సింగర్స్ అండ్ వాళ్ళందరితో మన పైన కూడా సాగిస్తూనే ఉన్నారు మీరు. అయితే మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి సింగర్ ఎవరు? అంటే ఎవరు పాటలు విని మీరు బాగా ఇన్స్పైర్ అయ్యారు? సుశీల్ గారే నా ఇన్స్పిరేషన్, తర్వాత బాలు గారు నా ఇన్స్పిరేషన్. మీ కెరియర్లో మీరు పాడిన పాటల్లో ది బెస్ట్ సాంగ్, నాకు ఎప్పటికీ ఇంక ఇష్టమైన సాంగ్ అనేది బెస్ట్ సాంగ్స్ ఉన్నాయి నా కెరీర్లో, చాలా బెస్ట్ సాంగ్స్ కలిపే ఈ రోజున మీతో ఇంటర్వ్యూ ఇలాగ ఇచ్చే అవకాశం దొరికింది నాకు. సో అలా చూసుకుంటే కనుక రైట్ ఫ్రమ్ మై గులాబీ సాంగ్, తర్వాత మాఘమాసం ఎప్పుడు వస్తుందో, ఊయల, ఉగాది, వీటిలో పాటలు, బద్రి, తమ్ముడు, మురారి మొదలుకొని ఇంకా చాలా స్పెషల్ సాంగ్స్ అయితే నా కెరీర్లో చాలా ఉన్నాయి. ఏదైనా ఒక సాంగ్. కొడుకుగా అన్నగా భర్తగా రాజుగా బాధ్యతలెరిగిన పురుషుని చరితం, అగ్ని సైతము శిరసుంచి సద్గుణ తేజానికి సాక్ష్యం చూపిన సాత్వికథనం, భక్తి శ్రద్ధలతో ధర్మానికి అంకితమయ్యే సేవాభావం, బంటుని సైతం భగవంతునిగా పెంచిన సుందర కావ్యం, జగమును శాసించే ఘనులైన అహమును గెలువని వారైతే పతనం తప్పదనే గుణపాఠం, ఇదే రామాయణ సారం, భారత సంస్కృతికిది ఆధారం. రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే లాగా రాయమని సీతారామ శాస్త్రి గారికి ఒక చెప్తే ఇంత అద్భుతమైన పాట క్రియేట్ అయింది. ఆ ఒక్క పల్లవిలోనే అంత కళ్ళకి కనిపించేస్తుంది, మొత్తం వచ్చేసింది కదా రామాయణం. సో ఇటువంటి ఆణిముత్యాలు లాంటి పాటలు పాడే గొప్ప అదృష్టం దక్కింది నాకు. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి, వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి, వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలకి వర్క్ చేశారు
అండ్ చాలామంది హీరోయిన్స్కి మీరు వాయిస్ ఇచ్చారు. అయితే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అంటే ఫలానా హీరోయిన్కి నా వాయిస్ చాలా బాగా సూట్ అయింది, చాలా యాప్ట్గా అనిపించింది, అండ్ తను మాట్లాడుతూ ఉంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ హీరోయిన్నే మాట్లాడుతున్నారేమో అన్న ఫీల్ వచ్చే విధంగా ఉంది అని. అలా అనిపించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు హీరోయిన్స్? అలా అనిపించింది నాకు సౌందర్య గారికి డబ్బింగ్ చెప్పినప్పుడు, తర్వాత సోనాలి బింద్రేకి డబ్బింగ్ చెప్పినప్పుడు, స్నేహకి, కమలిని ముఖర్జీకి. అలా చూసుకుంటూ పోతే చాలా మంచి మంచి క్యారెక్టర్సే చాలామందికి చెప్పడం జరిగింది. బట్ ఇందులో చాలా ఫ్లెక్సిబుల్గాను ఓకే కష్టపడకుండా చెప్పిన హీరోయిన్స్ కొంతమంది వీళ్ళు. సో ఎప్పుడైనా ఏ పిక్చర్కి మీరు బాగా స్ట్రగుల్ అయ్యామో ఇది చాలా కష్టమైంది ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం అనేది? అబ్బో చాలా సినిమాలు ఉన్నాయి అలా. నువ్వు నేను సినిమా అవ్వచ్చు, జయం అవ్వచ్చు, తర్వాత హ్యాపీ అనే సినిమా, బన్నీది, అలాంటివి చాలా ఉన్నాయి. డబ్బింగ్ ఫర్ నయనతార ఈజ్ ఆల్సో అ గ్రేట్ ఫన్. మీరు యమదొంగలో కీరవాణి గారికి మళ్ళీ మంచి సాంగ్ పాడారు. అది మీరు పాడతారా ఇప్పుడు? మీతో పాడిస్తా, ఇట్స్ మై జాబ్. సో అది బిగినింగ్ కూడా ఒక హమ్మింగ్ తో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పాటలో ప్రతి ఊకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ప్రతి ఊ డిఫరెంట్గా ఉంటుంది. సో మరి ఆ డిఫరెన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇప్పుడు ఒకసారి లైవ్లో. నువ్వు మీసాలోడు, నీడు జోడైనోడు, నీ వైపే వస్తున్నాడు, నువ్వు మీసాలోడు, నీడు జోడైనోడు, నీ వైపే వస్తున్నాడు, కళ్ళల్లో కసి ఉన్నాడు, కండల్లో పస ఉన్నాడు, వచ్చేశాడు లంక బిందెల్లో నా పాలే పూసి అతోడేస్తాడు. జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా ఒక సాంగ్ కంపోజ్ చేసేటప్పుడే ఇది సునీత గారు పాడితే బాగుంటుంది, ఇది పలానా సింగర్ పాడితే బాగుంటుంది అని అనుకుంటారు కదా. అలా ఎప్పుడైనా ఏదైనా ఒక డిఫరెంట్ సాంగ్, అంటే మీరు ఇప్పటివరకు చాలా పాడారు మీ కెరియర్లో, ఫ్యూచర్లో నేను అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ టచ్ చేశాను, బట్ ఈ టైప్ ఆఫ్ సాంగ్ ఇంకా నేను ఇంకా అన్ని జానర్స్ ఇంకా టచ్ చేయలేదు. యాక్చువల్లీ నేను ఏది పాడగలనో ఏది పాడలేనో తెలిసిన సంగీత దర్శకులు ఉన్నారు. సో ఆపర్చునిటీ వస్తే కనుక డెఫినెట్గా ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాను నేను కూడా. ఎలాంటి ప్రయోగం తెలీదు, ఐ డోంట్ నో. ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ టుమారో. జనరల్గా ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మీరు చెప్పారు, అంటే క్రియేటివ్ ఫీల్డ్లో చాలా ఎక్కువ కష్టపడాల్సింది ఉంటుంది నిలదొక్కునే వరకు కూడా ఆపర్చునిటీస్ కోసం. అలాంటప్పుడు ఎప్పుడైనా మీకు విసుగు పుట్టి నేను ఇలా ట్రై చేయడం చాలా కష్టంగా ఉంది, కొద్ది రోజులు ఆపేద్దామని కానీ, లేదంటే అబ్బా నేను అబ్బాయిగా ఎందుకు లేను, నేను ఎందుకు లేడీగా ఉన్నాను, అలాంటి ఫీలింగ్స్ కానీ ఎప్పుడైనా వచ్చాయి? అంటే ఏంటి డిఫరెన్స్ అబ్బాయికి అమ్మాయికి? అంటే అబ్బాయి అయితే చాలా మంది అట్లా ఫీల్ అయ్యే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. నేను ఆడపిల్లగా పుట్టినందుకు ప్రతి క్షణం గర్వపడతాను. మోర్ దెన్ ఎనీథింగ్, మీరు సక్సెస్ఫుల్ అయిన తర్వాత అయ్యేంత వరకు స్ట్రగుల్ అని చెప్పారు కదా, సక్సెస్ వచ్చేంత వరకు ఉన్న స్ట్రగుల్ దానికంటే రెట్టింపు అవుతుంది ఆ సక్సెస్ని నిలబెట్టుకోవడంలో. సో ఒక పొజిషన్కి రీచ్ అయిన తర్వాత అక్కడే ఉండటం అనేది అదే స్ట్రగుల్. అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది స్ట్రగుల్, అక్కడి నుంచి జీవితం ఎలా ఉంటుంది అనేది స్ట్రగుల్. సో ఆ స్ట్రగుల్ కూడా చిరునవ్వుతో గెలవచ్చు అనేది నాకు అర్థమైంది. సో నేను ఎప్పుడు నవ్వుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ యాజ్ ఐ సైడ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మచ్ ఎక్స్పెక్టేషన్స్. కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్, వాట్ ఐ అచీవ్డ్. చాలా ఎక్కువ రావాల్సింది, నువ్వు ఈ రోజున ఇంకా ఇక్కడే ఉన్నావు అని చాలామంది మాట్లాడారు, చాలామంది కన్సర్న్ చూపించిన వాళ్ళు ఉన్నారు. బట్ నాకు ఏది రాసిందో అంతే దక్కుతుంది నాకు. అందంగా లేనా అసలేం బాలేనా నీడు చూడు కాననా, అందంగా లేనా అసలేం బాలేనా నీడు చూడు కాననా, అలుసైపోయానా అసలేమీ కానా, వేషాలు చాలే పొమ్మనా,
మీకు 9 నంది అవార్డ్స్ వచ్చాయి, అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి, ఇంకా ఇతర పురస్కారాలు మీకు చాలానే వచ్చాయి. అయితే మీ ఎక్స్పెక్టేషన్లో నేను ఇంకా పలానా అవార్డు డెఫినెట్గా నేను తీసుకోవాలి అనేటువంటి అవార్డు ఏదైనా ఉందా? నా మొట్టమొదటి పాట పాడినప్పుడు ఆ రోజు అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ 20 సంవత్సరాల క్రితం నేను చెప్పిన మాట, నా లక్ష్యం జాతీయ స్థాయిలో అవార్డు తీసుకోవడం. ఆ లక్ష్యం ఇప్పటికీ జరగలేదు, అంతే ఉంది. అలాంటి పాట కోసం ఎదురు చూస్తున్నాను. హోప్ఫుల్లీ ఈ 2015లో తప్పకుండా. అలాంటి పాట 2014లో పాడాను, అదొక చిన్న సస్పెన్స్ అనమాట. సో ఆర్పి గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాడాను. సో అటువంటి పాటలు మరిన్ని రావాలి అని మీరందరూ నన్ను బ్లెస్ చేయండి, పాడుతూనే ఉంటాను. మళ్ళీ మీరు అవార్డు తీసుకోవాలి ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ వనిత ఛానల్. ఒక వనితగా మీ సక్సెస్ని, మీ అచీవ్మెంట్స్ని గుర్తిస్తూ మళ్ళీ మేము వచ్చి మీ దగ్గర ఇంటర్వ్యూ సో తీసుకోవాలి. నైస్ ఆఫ్ యూ. ఇది న్యూ ఇయర్లో మా రిజల్యూషన్. ఓ మీరు దట్స్ రియల్లీ వనిత నైస్ ఆఫ్ ఛానల్ యూ. రిజల్యూషన్. రియల్లీ నైస్ ఆఫ్ యూ. వనిత ఛానల్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, మన కోసం ఉన్నటువంటి ఛానల్. సో మరి విమెన్కి, మన వనిత ఛానల్ తరఫున విమెన్కి మీరు ఈ న్యూ ఇయర్లో ఏదైనా ఒక సందేశం ఇస్తారు? సందేశం ఇచ్చేంత పెద్దదాన్ని కాదు, స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎంత అచీవ్ చేసినా ఏం చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే చాలా అమికబుల్గా ఉండేటటువంటి మనస్తత్వం సహజంగానే మంది. చాలా సెన్సిటివ్గాను, చాలా రకరకాల ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో కూడా వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఇళ్ళని, పిల్లలని, రకరకాలైనటువంటి సమస్యల్లోనూ సతమతం అయిపోతున్న మనకి సాంత్వన అంటే, రిలాక్సేషన్ అంటే మనకి మనమే. సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. బట్ ఎప్పుడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుంటామో మనకి ఉనికి ఉండదు, ఐడెంటిటీ ఉండదు. అంటే ఇదేదో నేను సందేశం ఇవ్వడానికని కాదు, వాట్ ఐ ఫాలో, వాట్ ఐ బిలీవ్, అది మాత్రమే చెప్తున్నాను నేను. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ విమెన్హుడ్ అనేది ఒక అద్భుతం. ఇట్స్ టూ ప్రిషియస్ అండ్ వెరీ స్పెషల్. నేను నా బిడ్డలకి తల్లి అయిన తర్వాత నేను ఎంత అదృష్టవంతురాలనో ఒక ఆడపిల్లగా పుట్టి అని, నా జీవితానికి సార్థకత చేకూరింది అని అప్పుడు అనుకున్నాను. సో వీఆర్ వెరీ 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 స్పెషల్ కాబట్టి ఇంకెవరో స్పెషల్గా ట్రీట్ చేయాలి అని కాదు. ఐ ట్రీట్ మై సెల్ఫ్ లైక్ అ ప్రిన్సెస్, ఐ ట్రీట్ మై సెల్ఫ్ లైక్ అ క్వీన్. ఐ లవ్ మై సెల్ఫ్. వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ మిగతాదంతా ప్లేస్లో వచ్చి తీరుతుంది అని అందరూ ప్రేమించడం మొదలు పెడతారు. సూపర్ సూపర్. అవును నిజం, నువ్వంటే నాకిష్టం. ఈ నిమిషం గుర్తించా సత్యం, చలిపరద ఇక నిలవదుగా. తెలుసు కదా తెలిసిందే అడగాల, అడగందే అనవేళ, చెవిలో ఇలా చెబితే చాలా. థ్యాంక్ యూ సో మచ్. My pleasure. సో సిన్స్ యు ఆర్ వెరీ బిజీ, మీ వాల్యుబుల్ టైంని మా ఛానల్ కోసం మీరు స్పేర్ చేశారు. అరే దిస్ ఇస్ నాట్ యువర్ ఛానల్, దిస్ ఇస్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వన్స్ అగైన్ వి విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. Wish you a very happy new year too. థ్యాంక్ యూ వెరీ మచ్.